మరి తణుకు నుండి వచ్చారంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది అమరావతి ప్రాంతం చూశారు కదా, ఏమనిపిస్తుంది మీకు ఈ రాజధాని ప్రాంతాన్ని చూశాక? అమరావతి అండి ఇది చంద్రబాబు నాయుడు గారు మనకు హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ఇంకా 5 ఏళ్ళు ముందు వచ్చేసాడు. ఆయన బస్సులోనే ఉండి ఆయన పరిపాలన చేశాడు. ఆయన ఎందుకు చేశాడంటే ముందు మనం 5 సంవత్సరాలు ముందు వెళ్ళిపోవాలి, అక్కడ మన అమరావతి మనం తయారు చేసుకోవాలని రైతులందరూ కూడా వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ భూములు ఇచ్చి అమరావతిని డెవలప్ చేసేటప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు 4 సార్లు వచ్చాను అమరావతిని. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి ఇప్పుడు 4 సార్లు వచ్చాను ఇవాళ. ఎందుకు వచ్చానంటే ఆయన అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి దాన్ని చూస్తాకే మోడీ గారు వస్తున్నారు కాబట్టి ఆయన ఇంకా డెవలప్మెంట్ తీసుకెళ్తారని చెప్పేసి ఆయన అన్నాడు. ఆయన ఎప్పుడైనా సరే అమరావతిని ఇండియాలో హైదరాబాద్ కంటే మించిపోయేలాగా చేస్తానని మోడీ గారు అలా సింగతాప్ చేసినప్పుడు ఆయన ఏది మీద మాట్లాడాడు ఆయన. మరి ఇవాళ కూడా ఆ నమ్మకాన్ని ఆయన ఇస్తారని చెప్పేసి నా కోరికలను ఇవాళ వచ్చాను నేను ఇక్కడికి. అంటే చెప్పండి, మరి గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2014-19 ప్రాంతంలో అమరావతి ప్రాంతం ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా ఉంది, ఇప్పుడు వచ్చారు ఇప్పుడు ఎలా ఉంది, మూడింటికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే మొక్క వేసాడో ఆ మొక్కకే సెమ్మిడి నీళ్ళు కూడా పోయలేదు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసెంబ్లీ కట్టారో ఆ అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారిది ఇవాళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో మీటింగ్ పెట్టాడు ఆయన. ఇవాళ ఫెదా వేదిక ఉందండి, ఫెదా వెనుక అది దగ్గరగా 4 కోట్లతో ఆయన కట్టింది ఆయన కూల్చేసాడు. అది ఎవరి డబ్బు అనేది పెద్దల డబ్బు. అది రాజకీయంగా ఉంటే ఎత్తికెతంగా చూసుకోవాలి, కానీ ఇవాళ ఎండ వచ్చింది ఎక్కడ ఉండాలి మనం, ఏదైనా సమాచారం ఇవ్వాలి ఎక్కడ ఉండాలి మనం. ఆ ఫెదా వేలుకు కూల్చేస్తాం వల్ల ఆయన మొదటి తప్పు అక్కడే చేశాడు. ఆయన ఇవాళ ప్రతిపక్ష సీటు కూడా పోట కారణం కూడా అదే కారణం. అంటే ఇదే అమరావతిని ఎడారని శ్మశానం అని వైసీపీకి సంబంధించిన స్పీకర్ తమ్మినేని సీతారాం కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు అని చెప్పారు కదా. వర్షం అంటే ఏమాత్రం వరద వచ్చినా సరే ఇది ముంపు ప్రాంతం, ముంపుకు గురవుద్దని చెప్పేవారు కదా, అన్నారండి. అప్పుడు గతంలో స్పీకర్ గారు అవుతే బొత్స సత్యనారాయణ గారు అవుతే ఇదంతా ఒక ఎడారి, ఓ శ్మశానం, అక్కడ ఇటు ముక్క కూడా పెట్టలేదు 5 ఏళ్ళను. ఇక్కడ ఏమీ లేదు, గట్టిగా వర్షం మునిగిపోతుంది, ఇక్కడ బిల్డింగులు కడతాకి ఇది నాణ్యమైన భూమి కాదు ఇది అన్ని రకరకాలు ఇచ్చారు. నిజంగా మరి భగవంతుడు 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు ఇచ్చాడంటే ఇక్కడ మనం చూడాలి, చూసి మనం మాట్లాడాలి. మరి వాళ్ళు ఎక్కడో ఉండి ఏం చెప్తున్నారు, ఇది శ్మశానం, ఇది శ్మశానంలో మరి ఆయన 5 సంవత్సరాలు ఎలా పరిపాలన చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. అందుకనే పెద్దలు గుర్తించి వాళ్ళని ప్రతిపక్షం లేకుండా ఓడించారంటే ఎప్పుడు కానీ సరే వాళ్ళు మళ్ళీ మనం తప్పు చేసాం ఆ తప్పును సర్దుద్దుకునేలాగా మరి ప్రజలకు వెళ్ళి మనం సమాపన చెప్పుకోనేలాగా చేసుకోవాలని చెప్తున్నాను. అంటే వాళ్ళు మనసున్న మనుషులు కాబట్టి ఆలోచించాలి వాళ్ళు. అందుకు ఇలాగా ఇది శ్మశానమా మరి ఇక్కడ 5 ఏళ్ళు ఎలా చేశారు, శ్మశానంలో పరిపాలన ఎలా చేశారు అని చెప్తే ఇళ్ళకేపరం వెళ్తే కింద చెట్లు కొట్టేస్తామా, కారులో వెళ్తే చుట్టూ గుట్టలు కట్టేస్తామా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా చెప్తున్నాడు ఆయన, ఎక్కడ చెట్లు కొట్టద్దు, ఎక్కడ కూడా టెంట్లు వేయొద్దు, ఎక్కడ కట్టద్దు, అలా ఉంచండి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలు మనమే, సంపనే ప్రజలే పెంచిన ప్రజలే అన్నారు. మరి ఆయన భయపడిపోయి ఇందాక చేస్తుంటే ఆయన ముఖ్యమంత్రి అలాగే అయ్యాడు అన్నది ప్రజలు మాత్రం గుర్తించాలి ఇవాళ. అంటే మరి ఈరోజు ఈ పునఃప్రారంభోత్సవానికి కార్యక్రమానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వానం పంపించారు ప్రభుత్వ పెద్దలు. సో వచ్చే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చేస్తుంటే ఆయన నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కింద ఓట్లు వేసారు, గెలిపించారు ఆయన. ఆ ప్రజలకి దృష్టిలో పెట్టుకుని ఆయన అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాలి. ఆయన అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎప్పుడూ ఉంటుంది, ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఎలాగే రావట్లేదులేండి, ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా అంటున్నాడు. దీనికి ఈరోజు ఈ శంకుస్థాపన కార్యక్రమం అదే చెప్తున్నా, అక్కడ వస్తున్నాను. ప్రజలకు మనం ఓట్లు వేసారు కాబట్టి, పెద్దలుగా ఓట్లు వేసారు కాబట్టి మన ప్రజల పక్షం ఉండాలి. ప్రతిపక్ష పార్టీ వస్తేనే అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నది కరెక్ట్ కాదు. అది అక్కడ నియోజకవర్గం ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు అధికారికంగా ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు కాబట్టి అతను ఒక ప్రధానమంత్రిగా ఒక ఎమ్మెల్యేగా నగ్గాడు కాబట్టి ఆయన అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ప్రోటోకాల్ పంపించినప్పుడు ఆయన ఫాలో అవ్వాలి. ఆయనకు అటువంటి మనస్తత్వం ఉండదు ఆయనకి. ఎందుకంటే ఆయన అంతా నియంతవాది. అతను నియంతవాది ఉన్నప్పుడు ప్రోటోకాల్ ఇదే పెద్దలు అంటారు, ఇచ్చి పుచ్చుకోవాలంటారు, ఇచ్చి పుచ్చుకునే మర్యాద అతను ఆయన దగ్గర లేదు కాబట్టే ఇవాళ ప్రజలు అతను ఓడించారు ఇవాళ అతను. అంటే మరి ఈరోజు రాకపోవడం గల కారణం ఏంటంటారు? కానీ అదే అండి, అతను మొఖం చెల్లదండి అతనికి. ప్రధానమంత్రి వస్తున్నారు కదా, అవును ప్రధానమంత్రి వస్తున్నారు, వేళ ఇది శ్మశానం అన్నారు, వేళ ములుగుపోద్ది అన్నారు. ఇవాళ ప్రధానమంత్రి వచ్చి అక్కడ ఏంటో ఓపెనింగ్ చేస్తున్నారు, శంకుస్థాపనలు చేస్తున్నారు.
ఆయన ఏం మొక్కం అంటే చూడగలరు ఆయన రాలేడనమాట. ఆయన చేత ఆయన మా మనసు తెలుసు, ఆయనకి తప్పు చేసామని ఆయన మనసు తెలుసు, ఆ మనసే ఎల్లనొక్కని చేస్తుంది. మరి ఇదే అమరావతిని గ్రాఫిక్స్ అన్నారు, అసలు చంద్రబాబు నాయుడు 2014 నుండి 19 వరకు ఒక్క కట్టడం కూడా కట్టలేదు అన్నారు కదా, మరి ఈ బిల్డింగ్లు చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అదే చెప్తున్నా కానీ కళ్ళున్ని చూడలేకపోయారు. మరి 5 సంవత్సరాల్లో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కట్టి ఉన్నాయి కదా, మరి ఆ బిల్డింగ్ ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్లు ఇవాళ చెట్లు మొలుతున్నాయండి. బొత్స సత్యనారాయణ గారు మెట్లు ఎక్కలేకపోయాడు, ఆయన బిల్డింగ్లు కట్టలేనప్పుడు మెట్లు ఎక్కలేకపోయాడు ఆయన అని చెప్తే ఇవన్నీ అదే కళ్ళుండి గుడ్డోళ్ళు అంటారు వీళ్ళని, ఇటువంటి వాళ్ళని.